ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిఎంసిలో అనేక రకాల శీర్షికల్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద మనం అంతా కూడా అందుకుంటున్నాం. వాటిల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. ఇదే శీర్షికలో ఇప్పటికీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రికని కలిసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పు కానీ, పత్రిజీ లక్ష్యం ఏదైతే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో అదే లక్ష్యం వీళ్ళ లక్ష్యాల కింద తీసుకుని వీళ్ళు కూడా చక్కగా ధ్యాన ప్రచారంలో కానీ, శాఖాహార ర్యాలీలో కానీ, పిరమిడ్ నిర్మాణంలో చేయటం కానీ, అలాగే మనకున్న ఛానల్ పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తం అవుతుంది కాబట్టి వీటిని బలపరచడంలో కానీ వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, బలపరుస్తూనే ఉన్నారు. అట్లా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చాం. మనకి సునీత మేడం గారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు. వారి జీవిత అనుభవాలు ఏమిటి, వారు ఎంతవరకు చదువుకున్నారు, ఎలా ఎదిగొచ్చారు, ఆధ్యాత్మిక చింతనలో ఆవిడకు ఉన్నటువంటి అవగాహన ఏమిటి, పత్రికారికి కలిసిన తర్వాత అదనంగా ఆవిడ పొందినటువంటి జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానాన్ని వల్ల ఆవిడ ఎట్లా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్న విషయాలన్నీ మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. అమ్మ చెప్పండి, మీరు పత్రికని ఎప్పుడు కలిశారు, ఏమిటి, మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి మీకు ఆధ్యాత్మిక చింతన ఏమన్నా ఉందా లేకపోతే తర్వాత వచ్చిందా, వివరంగా చెప్పండి చక్కగా. రైట్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, ఓకే అమ్మ, అందరికీ నమస్కారం, శతకోటి వందనాలు. ఓకే ఓకే. అలాగే పిఎంసి ఎందరినో ముందుకు తీసుకెళ్తున్న పిఎంసి ఛానల్కి కూడా వేల వేల కృతజ్ఞతలు. రైట్. సార్కి నమస్కారం. నా పేరు సునీత. ఓకే. నేను 2011లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. రైట్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, కానీ అంత భౌతికంగా చదివినా కూడా అంతేం ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. ఏదో చేయాలన్న తపన ఉంటుండే. చదివినా కానీ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే, ఏదో లోపం ఉంటుండే. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు పూజల మార్గం ఎక్కువ సార్. అంటే బ్రహ్మగడియల్లో లేవాలి, బ్రహ్మగడియల్లోనే చేయాలి, ఇవన్నీ ఉంటుండే. నేను అదే పాటిస్తూ ఉండేదాన్ని. భగవద్గీత తప్పకుండా చదవాలి, అంటే అర్థం కాకపోయినా చదివేదాన్ని. చదవాలి అంతే, చదవాలి మాత్రం చదవాలి, అర్థం కాకపోతుండే. చదివింది ఇంకొకరికి చెప్పాలని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని హారతి ఇచ్చి హారతి పాటలు పాడి భగవద్గీత శ్లోకాలు చదివి వాళ్ళకి చెప్పేదాన్ని. కానీ నాకేం అర్థం కాకపోతుండే, ఎందుకంటే అక్కడ నా స్థితి అప్పుడు తక్కువ అన్న విషయం తెలియలేదు. తర్వాత 2011లో నాకు ఎట్లా అంటే ధ్యానంకి ముందు భక్తి మార్గం ఎక్కువ, కానీ చేస్తున్న కొద్దీ అహం పెరిగింది సార్. అంటే నేను బాగా చేస్తున్నాను, శ్లోకాలు బాగా చదువుతున్నాను, హారతి పాటలు బాగా చేస్తున్నాను, హారతి బాగా పాడుతున్నాను, ఇట్లాంటి అన్ని నాకు తెలియకుండానే భక్తి అనుకున్న టైంలో ఆ భయంతో పాటు అహం కూడా నేను పంతుల కంటే బాగా చేస్తున్నాను అన్న అది తర్వాత తెలిసింది. భక్తి పాటలు కూడా పాడతారా మీరు? భక్తి పాటలు, స్తోత్రాలు అయితే అన్ని స్తోత్రాలు వస్తాయి. అంటే ఏ దేవుని మీద స్తోత్రం పాడకపోతే ఏ దేవునికి కోపం వస్తుందో అని చెప్పి నేను పెళ్లి కాకన్నా ముందే అన్ని దేవుళ్ళ స్తోత్రాలు నేర్చుకొని అన్ని బుక్స్ చదువుతూ రెగ్యులర్గా 3:30 నుంచి 6:30 వరకు రోజు మార్నింగ్ స్తోత్రాలు పాడేదాన్ని. ఉదయం బ్రహ్మముహూర్తంలో 3:30కే, 3:30 నుంచి 6:30 వరకు అన్ని స్తోత్రాలు కంటిన్యూ వాడుతూ భగవద్గీత చదువు కంప్లీట్ చేసేదాన్ని. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థమైందో నాకైతే ఏం తెలియదు. మెకానికల్ అట్లా దానిలో ఉన్న భావం ఏమిటి, అర్థం ఏమిటి అనేది మనకు పూర్తిగా అర్థం కాలే. కానీ అక్కడ అహం వచ్చేసింది, అంటే ఈ పంతుల కంటే నేనే బాగా చదువుతున్నాను అన్నది ఒకటి వచ్చింది. కానీ అప్పుడు గుర్తించలేకపోయినా. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్కి ముందు నేను ఓన్లీ శాకాహారిగా, అంటే ఒక ఎగ్ తినేదాన్ని అంతకుముందు. తర్వాత ఇది తింటున్నప్పుడు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుండే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే అంతా బాగానే ఉంది, అత్తయ్య మామయ్య భర్త పిల్లలు అంతా బాగానే ఉంది, కానీ నా హెల్త్ బాగుండకపోతుండే. దానివల్ల నేను ఇంట్లో బాగా సఫర్ అయ్యేది. దాంట్లో నేను 2011లో ముఖ్యంగా మా సార్ ద్వారా ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. సారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, సార్ ద్వారా నేను స్టార్టింగ్ పరిచయం అంటే మా సార్ ద్వారా.
సార్ కూడా బాగా చేస్తారా? సార్ బాగా చేస్తారు, నాకంటే బాగా చేస్తారు సారు. అట్లా నేను మా సార్ ద్వారా నాకు అది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్గా నేను పరిగణంలోకి తీసుకున్నాను. నా భర్త ద్వారా నేను రావడం జరిగింది. రైట్. అలా 2011లో ధ్యాన మార్గంలోకి అనారోగ్యాల ద్వారా వచ్చి సెంటర్లోకి వెళ్ళి ధ్యానం నేర్చుకొని తర్వాత 41 days మండల దీక్ష తీసుకొని ఆరోగ్యం కోసం అయితే ధ్యాన మార్గంలోకి ప్రస్తుతానికి రావడం జరిగింది. ఎన్నాళ్ళు చేసిన తర్వాత ఆరోగ్యం చక్కబడింది మీకు? నాకు 21 days లోపల రిజల్ట్ వచ్చింది సార్. అంటే నేను ఫస్ట్ క్లాసెస్ విన్నాను, నేను బాగా క్వశ్చన్స్ వేసి దాని గురించి లోతులోకి తెలుసుకున్నాను. ఫస్ట్ తెలుసుకొని అంటే ఇన్ని రోజులు నేను ఎన్నో పూజలు చేసిన కదా, ఇన్ని చేసినా నాకేం తగ్గలేదు, ఇట్లా ఎట్లా తగ్గుతుంది అని కొంచెం ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకొని మండల దీక్షలో కూర్చొని అంటే మండల దీక్ష ఎలా చేయాలో ఖచ్చితంగా పట్టుదలతో ఎలా చేయాలో అలా పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకొని పిరమిడ్ని ప్రతిరోజు ఆశ్రయించేదాన్ని. అంటే పిరమిడ్ శక్తిని నేను తీసుకున్నాను కాబట్టి నాకు అంత తొందరగా రిజల్ట్. ఇంకొక విషయం ఏంటంటే నేను చేస్తూ ఇంకొకరికి అందించేదాన్ని. నేను ఈ మార్గంలో ధ్యాన మార్గంలో నేను కొంచెం ఒక 11 days తర్వాతనే నాకు చాలా రిజల్ట్ వచ్చింది. అయితే నేను ఇట్లా మంచిగా ఉంది అని చెప్పి ఒకరికి చెప్పి వాళ్ళని రోజు రెగ్యులర్గా నా బైక్ మీద తీసుకెళ్లేదాన్ని. అంటే తనకి ప్రచారం చేసి సేవ చేస్తూ నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు అక్కడ రిజల్ట్ తొందరగా వచ్చింది సార్. 21 days లోపల నేను ఏదైతే టాబ్లెట్ ద్వారా హాస్పిటల్ ద్వారా పొందలేనిది మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్ ద్వారా పొందిన తర్వాత అర్థమైంది ఇందులో ఇంకా ఏదో ఉంది, ఇంకా లోతులోకి వెళ్ళాలి అన్న శ్రద్ధ పట్టుదల ఎక్కువ పెరిగి నేను సాధన ఎక్కువ చేసేదాన్ని నైట్లో. అంటే దేహపరమైన ఆరోగ్యం ఒకటే కాకుండా ఆధ్యాత్మిక చింతనలో కూడా బాగా ఎక్కువ జ్ఞానం వస్తుంది అనేది అవగాహన కలిగింది. రైట్. అంటే దేని ద్వారా పత్రిక యొక్క కాన్సెప్ట్ విన్న తర్వాత రైట్. తర్వాత 2011లో సారు గోపాలకృష్ణ మఠంలో పిరమిడ్, పెద్ద పిరమిడ్ 30x30 పిరమిడ్కి ఓపెనింగ్ వచ్చింది సార్. అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫస్ట్ దర్శనం. వారితో పాటు ఇంకొక గురువు గారు ఇక్కడ ఊట్నూరులో పట్నాపూర్ అని పూలాజీ బాబా ఉంటారు. ఇద్దరు గురువులు నాకు ఫస్ట్ సారి దర్శనం కలిగింది. వాళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం. వాళ్ళిద్దరు గురువులు నాకు ఆ రోజు ఫస్ట్ దర్శనం మనకి ఇక్కడ ఆదిలాబాద్లో. అప్పుడు అనిపించింది అంటే నేను ఎందరినో గురువులు చూసినా కానీ ఇలా మామూలుగా కనిపిస్తున్నారు, ఈయన దగ్గర ఏదో ఉంది, ఇంకా మనం ఆయనని దగ్గరగా అంటే కొంచెం దూరం ఉంటాం కదా స్టార్టింగ్ లో, ఇంకా దగ్గరగా కలవాలి అని అనుకున్న కొన్ని రోజులకే జనార్దన్ గార్డెన్లో ఒక క్లాస్ పెట్టినాం. సార్ని అప్పుడు దగ్గరగా కలవడము, ఆ కలుస్తున్న టైంలో ఆ ఫీలింగ్స్ వేరే ఉండే. అంటే పత్రి సార్ దగ్గరికి వెళ్తున్న టైంలో మెంటల్గా ఎంతో ప్రశాంతత, ఎంతో క్లియర్గా అట్లా అనిపిస్తూ సార్ని కలిసినప్పుడు ఆ యొక్క అనుభవం పొందేదాన్ని. అంటే మహానుభావుల ఆరా ఉంటుంది, ఆరాలోకి ఎంటర్ అయినప్పుడే మన మనోభావాలు మారిపోతాం. అట్లా మనకు స్టార్టింగ్ లో ఆ విషయాలు ఏం తెలియక ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయనని కలిస్తే చాలు అన్న ఫీలింగ్స్ ఉండేవి. అట్లా స్టార్టింగ్ లో సార్ని కలిసి సార్ని చక్కగా తర్వాత సార్ని కలిసిన కలిసినప్పుడు సార్ గురువు గారిని ఫస్ట్ టైం పత్రిక గారిని కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఫీల్ అంటే అసలు ఇంకా నేను అన్నీ చేసినప్పుడు ఎన్నో బిజినెస్లు చేసిన, ఎన్నో స్కూల్ టీచర్ చేసినప్పుడు పొందలేని ఆనందాన్ని ఇంకేదో ఉంది నేను బయటకు వెళ్ళి చేసేది అన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుండే. సార్ని కలిసినప్పుడు ఒక్కరికి ధ్యాన ప్రచారం అందించగానే ఆ ఫీలింగ్ పోయింది సార్. అంటే నేను సరైన మార్గంలోకి వచ్చాను అన్నది నాకు ఆ రోజు ఫస్ట్ టైం అనుభవం పొందడం జరిగింది. తర్వాత పత్రి సార్ని అందరి ఇళ్ళకి వెళ్తున్నారు, మా ఇంటికి రాలేదు సారు, మన ఇంటికి వెళ్దాము అని అంటే మా సార్ అన్నాడు, సారు మన ఇంటికి ఎన్నడు వస్తానంటే మనం ఆ రోజు ఆహ్వానిద్దాము, మనం అప్పటి వరకు మనం కామ్గా సైలెంట్గా ఉందాము అంటే అప్పుడు కరెక్ట్ మేము అనుకున్న కొన్ని రోజులకి మా మేనల్లుడు చనిపోయిండు. చనిపోయినప్పుడు నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ ఇట్లా మా అల్లుడు సీరియస్లో ఉన్నాడు అని చెప్పి కడతాలకి వెళ్ళిన సార్ దగ్గరికి. వెళ్తే సార్ని
సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విషయం గురించి అయితే వెళ్ళినా ఆ విషయం మర్చిపోయి ఆదిలాబాదు గురించి అడుగుతున్నా, సార్ ఇక్కడ మూమెంట్ రావాలి, మూమెంట్ డల్గా ఉంది సార్, ఇట్లా ముందుకు వెళ్ళాలంటే నేను అక్కడికి వెళ్తున్నాను ఆదిలాబాద్కి ఇప్పుడు, సార్ నేను వస్తా అంటే లేదమ్మా నీకు ఇప్పుడు మీ మేనల్లుని దగ్గర పెద్ద మొత్తంలో పని ఉంది, నువ్వు ఆదిలాబాద్కి రావద్దమ్మా. నేను చెప్పకుండానే తను చెప్పిండు. సార్ నాకు అర్థం కాలేదు, అంటే హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు కదా, నేను అక్కడ వర్క్ చేయనేమో బాబుకి అని అనుకున్నాను. సార్ మాకు వంట చేసిండు, భోజనం దగ్గరుండి వడ్డించి ప్రేమతో మమ్మల్ని హైదరాబాద్ హాస్పిటల్లో దింపేసిండు సార్. అంటే ఆ రోజు ఎన్నలేని ఆనందం అసలు. అంటే ఒక అమ్మ నాన్న గురువు అన్నీ కలిపి అంటారు కదా, తల్లి మాతృదేవోభవ పితృదేవోభవ అంటే ఆ గురువుని ఎలాంటి గురువుని పొందినామో అలాంటి గురువుని మనం నిజంగా మన పూర్వజన్మ సుకృతం వల్ల ఇలాంటి గురువు భోజనం తల్లిలాగా వంట చేసిండు, వడ్డించిండు, తర్వాత దింపేసిండు. ఆ ఆనందంతో మేము హాస్పిటల్కి వెళ్ళినాం మర్చిపోయి. తెల్లారి బాబు చనిపోయిండు. ముందే చెప్పిండు సారు, పెద్ద పని ఉందమ్మా అని. సార్ చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. ధ్యానంలో కూర్చుంటే లేపేస్తున్నాడు సారు. ముందే చెప్పినా కదా నువ్వు వెళ్ళిపో, అయిపోయింది పని అని చెప్పి సార్ చెప్పేసి. తర్వాత నేను ఇక అన్నయ్య వాళ్ళ దగ్గరనే ఉన్నా. సార్ ఫోన్ చేసిండు, అంటే మాకు వేరే సార్తో ఉండేవాళ్ళు ఆదిలాబాద్లో ఫస్ట్ ఇల్లు నాగ్పూర్ నుంచి వస్తుంటే ఆదిలాబాద్ నుంచి ఇల్లు ఎవరిది ఫస్ట్ వస్తుందో వాళ్ళ ఇంటికి మేము వస్తున్నాము అని ఫోన్ చేసిండు. అంటే మా లోపల ఉండే కదా సార్ ఎప్పుడు వస్తా అంటే మేము అప్పుడు అలా మా ఇల్లు నాగ్పూర్ నుంచి వస్తుంటే మా ఇల్లు రోడ్డుకు మాదే ఫస్ట్ ఉంటుంది అని మాకు ఫోన్ చేసిండ్రు సార్ వాళ్ళు. చేయగానే గబా గబా ఇంటికి వచ్చేసినాం. ఆ రోజు మా పెళ్లి రోజు. సార్ వస్తుంటే మేము ఒక 200 మందికి టిఫిన్స్ అరేంజ్ చేయమని ఫోన్ చేసిండు సార్. 7:30, 8కి వచ్చిండ్రు. సారు 3 గంటలు 4 గంటలు మా బెడ్రూమ్లో ఉన్నాడు సార్. అంటే రూమ్లో, ఆ రూమ్లో మేము ఎలా అంటే మాకు పిరమిడ్ కట్టుకోవడానికి అవకాశాలు రాలేదు. సార్ని అడిగితే పిరమిడ్ ఏం అవసరం లేదమ్మా, అది మనం అనుకుంటే మనస్ఫూర్తిగా అనుకుంటే మీకు కావాల్సింది ఉంటే తప్పకుండా వస్తుంది, మీరు కామ్గా ఉండండి, చెయ్యాలని అనుకుంటుండ్రు కదా, అనుకుంటున్నారు కాబట్టి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కానప్పుడు కామ్గా ఉండాలి, అయితేనే చెయ్యాలి అని చెప్పిండ్రు. అయితే కనీసం ఇంట్లో పైన పిరమిడ్స్ పెట్టుకోవాలి అనుకున్నాం, అది కూడా కాలేదు అని మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నదాన్ని సార్ గ్రహించి 3 గంటలు సార్ రూమ్లో ఉంటే, సార్ వెళ్ళిపోయే టైంకి మేము ధ్యానంలో కూర్చుంటే ఈ రూమ్లో హాస్టల్గా పిరమిడ్ ఇచ్చేసిండు సార్. ఆ రోజు నాకు వండర్ అనిపించింది. అంటే ఒక పిరమిడ్ మాస్టరు సేవ చేస్తే ఈ సేవకి మించిన ఫలితం సార్ ఇస్తున్నాడు అన్నది తెలుసుకున్నాను. అంటే నేను ధ్యానంలో కూర్చున్నా, సారు ఉన్న రూమ్లో ఎనర్జీ ఉంటుంది కదా, వెళ్ళిపోయిండు, ఎనర్జీని తీసుకుందాము, సార్ ఏం సందేశం బయట ఇవ్వలే కదా, అంతరంగంగా ఏమని ఇస్తాడేమో అని ధ్యానంలో కూర్చుంటే, అయితే సాలె పురుగులాగా మా రూమ్ ఎంత పెద్ద ఉందో అంత పెద్దగా సాలె పురుగు బూజుతోని హాస్టల్గా పిరమిడ్ చూపిస్తున్నాడు రూమ్లో. ధ్యానంలో కనిపిస్తుంది. అయితే అర్థం కావట్లేదు అంటే ఇక్కడ నీకు కావాలనుకున్న పిరమిడ్ వచ్చేసింది అని చెప్పి నాకు మామూలుగా వాయిస్ మెసేజ్, సారేం కనిపించలే, అట్లా పిరమిడ్ కనిపిస్తుంది ఫస్ట్ రూమ్లో. ఈ రూమ్లో ఎందుకు పిరమిడ్ కనిపిస్తుంది అర్థం కావట్లేదు అడిగితే, మామూలుగా మీరు లోపల మీ తపన ఉంది కదా, అలా మీకు హాస్టల్గా పిరమిడ్ ఏర్పడింది అంటే నాకు అప్పుడు సారు మన మైండ్ని కూడా చదివేయగలుగుతాడు, మనకేం కావన్నో సార్ ఇచ్చేస్తాడు, మనం అడగాల్సిన అవసరం లేదు, మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా అంతే అని అన్న తర్వాత సార్ కిందికి వెళ్ళిపోయి కానీ సార్ని అడిగినా, సార్ నేను అసలు పనిలో పడిపోయి మిమ్మల్ని కలవలేదు, కొంచెం సేపు ఉండండి సార్ అంటే, లేదమ్మా వెళ్ళాలి కదా అని అంటే, సార్ కనీసం కింది వరకన్నా మీతో వస్తా అంటే, సరే పదా అని చెప్పి నన్ను పట్టుకొని కిందికి వెళ్ళిండు. నేను ఏడుస్తూ ఉంటే అంటే ఆనందంగా సార్ వచ్చిండు కదా, లోపలున్న బ్లాక్స్ అన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి తెలుస్తుంది. అంటే ఆత్మజ్ఞానులు ఏడవద్దు, ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి మనం వచ్చినాం అని చెప్పి 2 చేతులతో సార్ దగ్గరికి తీసుకొని ఈ ఆజ్ఞా చక్రంలో తను మంచి గిఫ్ట్ ఇచ్చిండు. తర్వాత సార్ ఏమన్నాడంటే, సార్ ప్రచారంకి వెళ్ళడానికి భయం వేస్తుంది అంటే,
ప్రచారంకి మనం వెళ్ళడానికి ఏ ధైర్యం అడగాల్సిన అవసరం లేదు, దానికి అదే వస్తుంది. ఓకే, నేను చెప్తున్నాను అన్నది కాకుండా నా ద్వారా చెప్పబడుతుందని స్టార్ట్ చేయమ్మా, కరెక్ట్, చక్కగా వెళ్ళిపోతావు నువ్వు అని నాకు 2013లో సార్ ఓకే, ఈ మెసేజ్ ఇచ్చిండు సార్ ఇంటికి వచ్చినప్పుడు. రైట్. అప్పుడు నాకు కొంచెం ధైర్యం ఎక్కువైంది. అంటే నాతో పని నువ్వు చేయాల్సింది నీ లోపల ఎంత అనుకుంటున్నావో అది చేసుకుంటూ వెళ్ళమ్మా, అదే, తప్పకుండా మొత్తం నువ్వు తీసుకెళ్తావు ముందుకు అని అన్నాడు. Okay. అది గట్టిగా పట్టుకొని బాసర్లో మేము బుక్ రిలీజ్, ఇది భగవద్గీత విజ్ఞాన సారం అనేది బాసర్లో రిలీజ్ అయింది. మీరు స్పాన్సర్ చేశారు అది బుక్కి? బాసరలో మేము బుక్ రిలీజ్ అక్కడ సార్ది, అదే, అయితే అక్కడ ప్రోగ్రామ్ చేసినాం మేము బాసరలో. సార్ అక్కడ బుక్ రిలీజ్ చేస్తే ఆ బుక్ ఓపెనింగ్ చేసిన బుక్ని మా చేతులకు అందించిండు. చేతులకు అందిస్తే అప్పుడు దాని వాల్యూ తెలియలేదు. సార్ ఎందుకు ఇట్లా ఇచ్చిండు అంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బుక్ చదివిన, చదివితే అసలు ఈ బుక్కి చాలా డిఫరెంట్ ఉంది. అంటే భగవద్గీత ఫస్ట్ పాతది, కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, మామూలుగా చదువుకున్న వాళ్ళకి మామూలుగానే అర్థమవుతుంది, స్థితి పెరిగితే కానీ అది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే ధ్యానంకి రాకన్నా ముందు కూడా ఈ బుక్ చదివితే కనీసం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ఇది విజ్ఞాన సారం అని పేరు పెట్టిండు సారు. అది చదివిన తర్వాత అర్థమైంది సార్ ఎందుకు నాకు ఈ బుక్ ఇచ్చినంటే ఇది ప్రపంచంలోకి మన వ్యవసాయదారులకి, అంటే మేము కూడా పల్లెటూరు సార్, మేము వ్యవసాయదారులం కాబట్టి వాళ్ళకి ఈ మూమెంట్ తీసుకెళ్ళాలి, నాకు అందుకే ప్రసాదంగా దొరికినట్టున్నది అని చెప్పి నేను ఆ బుక్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ఆ బుక్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ విలేజ్లో ప్రతి 7 days సప్తాలు సార్, 7 days సప్తాలలో ఒకరోజు శాకారం గురించి, ధ్యానం గురించి, భగవద్గీత గురించి వివరిస్తూ ఆ బుక్ని అందరికీ అందించేలాగా ఆ పత్రి సార్ ఇచ్చిన బుక్ని నేను అలా, అంటే ముఖ్యంగా ధ్యాన జగత్ ఫస్ట్ చేయడానికని అలా భగవద్గీత తీసుకెళ్ళాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత పత్రి సార్ని మేము అక్కడ కలిసినాం సార్, ఆర్మూర్ వరకు వస్తున్నాడు, ఆదిలాబాద్కి రావట్లేదు, మనం వెళ్ళాలి, సార్ రాకపోతే మనం వెళ్ళాలని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి మాకు దొరకలే సారు, ఇంకో ఊరికి వెళ్ళిపోయాం. అయినా సరే మళ్ళీ వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళినాం. సార్ దూరం నుంచి గమనించి దగ్గరికి పిలుచుకున్నాడు. అంటే నేను అప్పుడు ఒక పేషెంట్ లాగా మారిపోయినా సార్. అసలు నాకు ఆ రోజు దగ్గరికి తీసుకొని ఇలా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ధ్యానంలో కూర్చో అమ్మా అని చెప్పి నెత్తి మీద చేతి పెట్టి ధ్యానంలోకి తీసుకున్నాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు పోయేటప్పుడు పోయే స్థితిలో లేను. అయితే ధ్యానంలోకి లేచిన తర్వాత నాకు కృతజ్ఞతలు చెప్తున్నాడు సార్. ఎందుకమ్మా, ఎందుకు సార్ అంటే సార్ మేము మీకు చెప్పాలి, మాకు ఈ మార్గాన్ని అందించినందుకంటే ఆదిలాబాద్ నుంచి ఎవరు రాలేరని అప్పటి నుంచి నాకు కళ్ళు వెతుకుతున్నాయి, మీరు వచ్చారమ్మా అందరు కలిసి, వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ రోజు అనిపించింది అంటే అంత పెద్ద మనిషి మనకి కృతజ్ఞతలు చెప్తున్నాడంటే మనం ఎంత అణిగి మణిగి ఉండాలి అన్నది గురు ద్వారా నేర్చుకున్నాం. అంటే పత్రిజీతో ప్రయాణంలో సార్ అసలు ఎన్ని అద్భుతాలు నేర్చుకున్నాము, ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాము. అట్లా ప్రతిదీ నేర్చుకుంటూ తర్వాత మనకి సారు హెల్త్ పరంగా కానీ జ్ఞాన పరంగా కానీ ఒకరోజు నేను సార్ని చూస్తుంటే పాట పాడాలనిపించింది సార్ కడతాల్లో. అయితే ఆనందం అనే పాట పాడుతుంటే మీకు అంత ఆనందంగా ఉందా నన్ను చూస్తా అంటే సార్ మీరు ఇచ్చిండ్రు సార్ ఆ జన్మని, అట్లా ఈ జన్మ మా అమ్మ నాన్న కంటే ఎక్కువ ఆనందం మీ ద్వారా మేము, అంటే జ్ఞానం దొరికింది కాబట్టి. రోగం పాడినాం, పాడుతుంటే లేదు సార్ మళ్ళీ ఎప్పుడన్నా. అయితే అట్లా నేను తెలియాలి కదా, ఇప్పుడు సార్ని కలవటం ద్వారా సార్కి కృతజ్ఞత భావంగా మీరు ఏమేం చేస్తున్నారు, చేసినప్పుడు మీరు ఎంత తృప్తిగా ఆనందంగా ఉన్నారు, ఆ ఆనందం గురించి ఒక పాట రూపంలో ఏదైతే వచ్చిందో సార్ ముందు ఏదైతే పాడండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే 10 మంది చూసేదే కదా, ఏ మాట అట్లా కదమ్మా, ఏ మాట ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియదు మనకి. కొంతమందికి మాటల ద్వారా ప్రభావితం అవుతాయి, కొంతమంది పాట ద్వారా మరింత సమ్మోహనాసంగా ఉంటుంది, ప్రభావితం అవుతుంటారు. పాడండి, మరి మీకు ఎంత గుర్తుంటే అంతే పాడండి, ఏముంది. అంటే కొంచెం ఆ రోజు చూసుకుంటూ ఆడినాం కాబట్టి ఇప్పుడు గుర్తుండదా? అయితే ఆ పాట రాసుకొని సార్ దగ్గర వాడాలని రెడీ ఉండి ప్రిపేర్ అయ్యి మేము అక్కడ వర్క్ చేస్తున్న దగ్గరికి వస్తూ ఉంటే పాడనుంటిమి. అయితే అట్లా
సార్ని కలిసిన తర్వాత అట్లా క్లియర్ అయిపోయింది సార్. మస్తు ఇప్పుడు జీవితం అంతా సారు ఏ లక్ష్యం మీదైతే భూమి మీదకి వచ్చిండో ఓకే ఆ లక్ష్యంతోనే వర్క్ నడవాలి అన్న ఉద్దేశంతో నిరంతరం సార్. ఇప్పుడు ఓకే అమ్మా పిల్లలు వచ్చిందన్నది చూడకుండా భర్త తిన్నాడా లేదా అంటే తను నాకు పూర్తి సపోర్ట్ సార్. నా ఫ్యామిలీ ఎట్లా అంటే నేను ఎంత అనారోగ్యంగా ఉండేదాన్నో అంత పర్ఫెక్ట్గా ఆరోగ్యాన్ని తీసుకోవడం కేవలం ధ్యానం ద్వారానే అని నా కుటుంబం నమ్ముతున్నారు కాబట్టి ఓకే అంటే నేను అంతగా సాధన చేసి అంతగా పర్ఫెక్ట్ అయిన తర్వాత నా కుటుంబం ఎట్లా అంటే పూర్తి సపోర్ట్ సార్. ఓకే ఓకే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎన్ని రోజులన్నా వెళ్ళు, ఎంత ప్రచారం కన్నా వెళ్ళు, మేము చూసుకుంటాం. మా అత్తయ్య కానీ మామయ్య కానీ ఓకే ముఖ్యంగా మా సార్. ఓకే ఆయన ఎట్లా అంటే నాలో ఉన్న టాలెంట్ని ఓకే గుర్తించి అంటే నువ్వు ఏదన్నా చెప్పగలుగుతావు, కరెక్ట్ నలుగురికి మంచి మార్గంలోకి తీసుకురాగలుగుతావు, నువ్వు ఫస్ట్ వెళ్ళు, ట్రై చేయని చెప్పి నాకు ఆయన సపోర్ట్ ద్వారా అది ఎలా వచ్చిందంటే సార్ ఇంకొక విషయం, పత్రి సార్ ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు నీ మొగన్ని ఇచ్చేస్తావా అని అడిగింది సార్. నీ మొగన్ని ఇచ్చేస్తావా అంటే అదే పదం వాడిండు కాబట్టి నీ మొగన్ని నాకు ఇచ్చేస్తావా అని పత్రి సార్ నన్ను అడిగిండు. అడిగితే మా మొగన్ని ఇచ్చేస్తా, నేను కూడా వస్తా అన్నా. నువ్వు వద్దు అన్నాడు. నువ్వు వద్దు, సరే ఇచ్చేస్తా సార్ అంటే అని 11 days సార్తో వెళ్ళిండు మా సార్. కర్ణాటక అటు సార్తోని ట్రెక్కింగ్ అట్లా బయట టూర్ వెళ్ళిండు సార్. 11 days సారు ఎందుకు తీసుకెళ్ళిండో తర్వాత అర్థమైంది, ఫస్ట్ అర్థం కాలేదు. అయితే 11 days సార్ ఏంటిదో మా సార్ అర్థం చేసుకున్నాడు. అంటే ఎంత గ్రేట్ మాస్టర్లు కూడా సార్ దగ్గర అనియమని ఉన్నారు. మన దగ్గర కంటే, మన తెలంగాణ కంటే బయట ఎక్కువ రాష్ట్రాలలో సార్ అంటే ఒక దైవం కంటే ఎక్కువగా భావిస్తూ ఆయన ఎంత సరెండర్నెస్ గా అన్నది ఆయన నేర్చుకొని వచ్చిండు 11 days లో. సార్ అందుకు ఆయనని నన్ను పంపించమన్నాడు. ఎందుకంటే ఆయన నన్ను బయటకు పంపడానికి మనకంటే పెద్దవాళ్ళు కూడా సార్ని ఎంత గౌరవిస్తున్నారు, ఈయన ఎంత గొప్పవాడు అన్నది ఈయనకు అర్థం కావాలి. అది అర్థమైన రోజు సారు గొప్పవాడు కాబట్టి ఆయన కోసం మనం పని చేయాలన్న ఉద్దేశంతో సారు నన్ను ప్రచారంకి పంపాలంటే సార్ గురించి మా సార్కి అర్థం కావాలని 11 రోజులు సార్తో నింపినప్పుడు పెట్రోల్ అయిపోతే సార్ బండిలో, మా సార్ డ్రైవింగ్ చేసే బండిలో కూడా పెట్రోల్ అయిపోతే కూడా ఆ పెట్రోల్ లేని బండిని ఎంతో దూరం నడిపించిండు సార్. ఆ అనుభవం పొంది నాకు వచ్చి చెప్తూ ఉంటే ఒక శక్తితోని నేను మా సార్ని నేను ఇంకా పంపించిన, మా సార్ ఒక శక్తిగా మారొచ్చిండు. ఇప్పుడు నన్ను శక్తిగా మార్చడానికి, నన్ను ధ్యాన ప్రచారానికి పంపించడానికే పత్రి సార్ మా ఆయనని తీసుకెళ్ళిండు. అంటే నాకు ఏ అడ్డంకు లేకుండా, నా భర్త ద్వారా ఏ అడ్డంకు లేకుండా మా సార్కి అర్థమయ్యే రీతిలో ఆ 11 రోజుల్లో ఆయన మాట్లాడకుండా చెప్పగలిగిండు. అసలు ఏం మాట్లాడలేము ఆయనతోని. తిన్నవారా ఉన్నవారా అని వడ్డించిండు దగ్గరుండి మా సార్. కార్లో పెట్రోల్ లేకుంటే కంటి చూపుతో నడిపించగలి అంటే ఎన్ని వండర్స్ చూపించిండు ఆయనకి 11 రోజులలో 11 వండర్స్ అన్నాడు. ఆ అద్భుతాల వల్లనే మా సారు నమ్మి ఇది మనం చెయ్యాలి అని దృఢ సంకల్పంతో నన్నుగా వెళ్ళిపోమ్మని చెప్పింది సార్. నాకు టాలెంట్ ఉందని గుర్తించింది నా భర్త నాకంటే ముందు. అలా పత్రి సార్తో ప్రయాణం చాలా అద్భుతాలు. తర్వాత ఒకరోజు వంట చేస్తున్నాడు సారు. ఆ వంట చేస్తున్నప్పుడు నాకు కొంచెం మనం మామూలుగా ఇంట్లో వేరేలా కట్ చేస్తూ ఉంటాం, ఏదన్నా రాకపోతే అడగాలమ్మా అన్నాడు. ఎంత మంచిగా అనిపించింది. ఏదన్నా రాకపోతే అడిగి తెలుసుకోవాలా, ఇష్టం వచ్చినట్టు కట్ చేయొద్దు అంటే సరే సార్ ఓకే సార్ అని. అయితే ఓకే సార్ అన్న మాట ఆయనకు నచ్చి వంట కంప్లీట్ అయ్యేదాకా నన్ను దగ్గర ఉంచుకున్నాడు. సార్ ఎలా చేయాలంటే అన్నీ ఆయనకు నచ్చినట్టు చేసి ఇచ్చిన తర్వాత నన్ను బెడ్రూమ్లో పడుకున్నాడు. పిలిచిండు సారు. పిలిచి అమ్మ నువ్వు మిరియాల చారు వేయు అన్నాడు. సార్ నాకు క్వాంటిటీ కొంచెం చెప్పండి, ఎంత వేయాలి. ఏం అక్కర్లేదు, నువ్వు ఎట్లా చేసినా నేను తినేస్తా, వెళ్ళి చెయ్యమ్మా అని అన్నాడు. అబ్బా ఆ రోజు కూడా అసలు నాకు ఎంత అంటే మనం సరే సార్ అన్న మాట ఆయనకు నచ్చింది. అంటే మనము నేర్చుకునే స్థితిలో ఉన్నాము, నేర్చుకునే తనకు సిద్ధంగా ఉన్నామన్నాం కాబట్టి నువ్వు ఎలా చేసినా నేను తింటాను అని చెప్పగానే చాలా అద్భుతం అనిపించింది. చేసి ఇవ్వగానే సార్ చక్కగా తిని కాస్త మిగిలిచ్చి ఇగో ఇది నువ్వు తినేసేయి
ఓకే. అని చెప్పి కాస్త ప్రసాదం ఇచ్చిండు సార్ తిన్న తర్వాత. సంతోషం. చాలా అద్భుతం అనిపించింది నాకు. సార్ని కలిసిన ప్రతిసారి ఒక వరం దొరికింది సార్. ఓకే అమ్మా. ఒక శక్తి రూపంలో కానీ, ఒక జ్ఞాన రూపంలో కానీ. ఓకే. నేను ధ్యాన ప్రచారంకి వెళ్తున్నప్పుడు కూడా సార్ ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు క్లాస్లోకి వచ్చినప్పుడు కూడా శాకారులుగా, అంటే దాదాపు చాలా మంది, కొన్ని వేల మంది శాకారులుగా మారింది సార్. అంటే దాదాపు, అంటే నేను క్లాసులో ఒక 8 ఏళ్ల నుంచి ఎక్కువ చేస్తున్నా, 8 years నుంచి. నేను ఒక 8 years నుంచి దాదాపు 150 గ్రామాలు తిరగడం, ఏ గ్రామంలోనన్నా 7 days సప్తా. 7 days సప్తా సార్, 7 days సప్తా అక్కడే ఉండి సప్తా కంప్లీట్ అయ్యేదానుకోండి, లేకపోతే 3 days క్లాసెస్. ఇలా ఫస్ట్ నేను అసలు ఏం వర్క్ చేయాలా, ఇంకొకటి వచ్చింది నా థాట్. సార్ అసలు నేను ఏం చేయాలా, సార్ని ఎట్లా అడగాలి అని మౌన ధ్యానం అంటే సార్కు బాగా ఇష్టం కదా అని చెప్పి నేను మౌన ధ్యానం 3 days చేసిన సార్. పూర్తి మౌనం అంటే వాటర్ తోని ఓన్లీ, ఇక లిక్విడ్ ఓన్లీ వాటర్. అలా చేస్తే 10 రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆదిలాబాద్లో నాకు ఆ ఎనర్జీ ద్వారా తెలిసిపోయింది సార్. అంటే మారం శివప్రసాద్ సారు నాకు అప్పటికి పరిచయం లేదు. ఆ సారు ధ్యానంలో కనిపిస్తున్నాడు, ఆదిలాబాద్కి అడ్రస్ అడుగుతున్నాడు. అట్లా పత్రి సార్కి మౌనం అంటే ఇష్టము. మౌనము ఎంతమంది వట్టిళ్ళు చేతిలో వట్టుల్లి అన్నాడు. అంటే ఆ మౌనం పడితే కూడా సార్కి ఇష్టం అని చెప్పి అది నేను గట్టిగా తీసుకొని ఆ తర్వాత నేను మౌనం ధ్యానం చేస్తూ ఉంటే మారం శివప్రసాద్ నాకు ఎప్పుడు తెలియదు, ఆయన ధ్యానంలో కనిపించి ఇక్కడికి నేను క్లాస్ చెప్పడానికి వస్తున్న అడ్రస్ అడిగిండు. ఒక 10 days తర్వాత మళ్ళీ ఆ సార్ వచ్చిండు ఇక్కడికి. అంటే ఆ మౌన ధ్యానం వల్ల కూడా ఎంత శక్తి ఉంది, ఎంత తెలుస్తుంది అన్నది పత్రి సార్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని, మరి నేను భూమి మీదకి వచ్చిన లక్ష్యం తెలుసుకోవాలంటే ఈ మౌనమే, ఇంకా వేరేది ఏం లేదని చెప్పి కూడా తర్వాత పత్రి సార్ని ఒక్కసారి కలిసి ఆశీర్వాదం తీసుకొని 21 days మౌనం చేసినాం సార్. 21 days మౌనంలో ప్రతి జీవిని రక్షించడానికి భూమి మీదకి వచ్చినాం అన్న విషయము ఇక అది అనుభవం రూపంలో వచ్చిన తర్వాత సార్ని కలిసి చెప్తే, ఇగో ఇది నీ లక్ష్యం కాబట్టి నువ్వు శాకాహార ర్యాలీలు ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చాలన్న ఉద్దేశంతో శాకాహారం బుక్స్ వంచుతూ శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార జగత్కు, ధ్యాన జగత్కు, ఇవి రెండిటికి ఎక్కువ వర్క్ నడుస్తున్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్. తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో ఒక 2 పిరమిడ్స్, అంటే అందరు పిరమిడ్స్ కట్టుకున్నారు. ఒక మేడమ్స్ 2 టీచర్స్ వచ్చిండు, మన రెగ్యులర్గా టీచర్స్ వస్తారు సార్ ఇంటికి. అయితే వాళ్ళకి పిరమిడ్స్ గురించి వివరించి, పిరమిడ్స్ అంటే ఏంటి అద్భుతాలు, అవి మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి మేడమ్స్ అంటే, ఈ రీసెంట్గా 2 మేడమ్స్ పిరమిడ్స్ కట్టుకోవడం వాళ్ళ ఇంటి పైన 2 అంతరాల బిల్డింగ్ పైన చక్కగా పిరమిడ్స్ కూడా కట్టడం జరిగింది. ప్రస్తుతానికి శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు పత్రిక ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం కూడా కావాలని అడుగుతారు కదా, మంచి మంచి బుక్స్ అన్ని ఎన్నో బుక్స్ చెప్పారు, వాటిలో మీరు ఏమేమి బుక్స్ చదువుంటారు ఇప్పటికి? దాదాపు ఫస్ట్ అంటే నేను తులసి దళం, ఒక యోగి ఆత్మకథ, అలా నేను దాదాపు ఒక 50 బుక్స్ పత్రి సారి. ఇది మౌనం అనేది, ధ్యానం అంటే, వాక్ శక్తి, వాక్ శుద్ధి, ఇవన్నీ కూడా సంకల్ప శక్తి. పత్రి సార్ బుక్స్ లో చాలా వివరంగా అద్భుతంగా ఉంటాయని ప్రతి బుక్స్ చదువుతూ, దాంతోపాటు భగవద్గీతని తర్వాత ప్రతి బుక్ ను చదువుతూ దాన్ని మళ్ళీ నోట్ చేసుకోవడం, స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయం వల్ల సార్ నేను చాలా నేర్చుకున్నా. అంటే మన బుద్ధికి సంబంధించి ఎక్కువ వికసిస్తుందని చెప్పి నేను స్వాధ్యాయం కూడా డైలీ కంప్లీట్గా నేను క్లాసెస్కి వెళ్ళిన ప్రతి సమయాన్ని నేను స్వాధ్యాయానికి ఉపయోగించుకుంటా. రైట్. దానిలో మీకు ఇంకా థర్డ్ ఐ కానీ యాస్ట్రల్ ట్రావెల్స్ కానీ ఇట్లాంటి ఏమైనా అనుభవాలు వస్తాయి? థర్డ్ ఐ గురించి నాకు అంతేమీ అనిపించలే, కానీ ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది సార్. ఆస్ట్రల్ ట్రావెల్ ఎట్లా అంటే బయటకు వెళ్ళలేదు నేను, నాకు ఈ చేతి పని చేయకపోతుండే సార్. ఈ చేతి పని చేయకపోతే అన్ని తగ్గినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఒక 4 years తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది ఎందుకు క్లియర్ అవుతలేదు. అయితే నాకు 3 hours సిట్టింగ్లో, ఒక సిట్టింగ్లో తప్పకుండా క్లియర్ అవుతుంది ఏదన్నా అని ఒకసారి క్లాస్లో విన్నాను సార్. క్లాస్లో ప్రతి మనిషి కంపల్సరీ 3 hours కూర్చోవాలి ఒక సిట్టింగ్లో అంటే, అది గుర్తు వచ్చి పిల్లల్ని చిన్న పిల్లలు ఉండే అప్పుడు స్కూల్కి పంపించిన తర్వాత
ఇక్కడ సార్ వాళ్ళ పిరమిడ్లో ఉమ్. 3 అవర్స్ ఈ చేతికి ఆన్సర్ వచ్చేంత వరకు ఓకే నేను ధ్యానంలోకి వెళ్ళి ఇవ్వను అని చెప్పి సార్కి చెప్పి కూర్చున్నా సార్. ఓకే అయితే నాకు హాస్టల్ సర్జరీ జరిగింది సార్. ఆ. అంటే నార్మల్ సర్జరీ జరిగింది ఫస్ట్. ఓకే అది పెయిన్ ఎక్కువైపోయింది, చేతి పని చేయలే. ఇంకా ఈ చేతు Physical గా నార్మల్ గా చేయించారా బయట? ఫిజికల్ గా బయట చేయించారు ఫిజికల్ గా అయింది. ఓకే 2 టైమ్స్ అయింది సార్. అయినా కొద్దీ అది ఎక్కువైపోయింది పెయిన్. సరే తర్వాత మెడిటేషన్ లో నాకు తేనెటీగల ద్వారా తేనెటీగలు మొత్తం తెట్టు వచ్చి నా ఒడిలో పడ్డాయి సార్. మెడిటేషన్ లో అదే 2.5 అవర్స్ తర్వాత ఈ తేనెటీగల తెట్టు నాకు వచ్చి పడుతూ ఉంటే నా లోపల నుంచి వేరే బాడీ అంటే సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఈ శరీరం భయపడుతుంది. తేనెటీగలు అంటే భయం కదా సార్, కుడతాయి చంపేస్తాయి అట్లా అంటుండే భావన. అయితే ఆ తేనెటీగలు రాగానే నేను నా లోపల నుంచి ఇంకో శరీరం బయటకు వెళ్ళి ఈ శరీరం అక్కడే కూర్చుంది. అయితే చిన్న గైన్ ఉంటుంది కదా మనకి మెడిటేషన్ కి సంబంధించిన రూమ్ లో వెళ్తూ ఉంటే నాకు ఎవరో 2 చుట్టాలు అడ్డం వచ్చిండ్రు బయటకు వెళ్ళొద్దు అని. అప్పుడు ఎరుక స్థితి వచ్చింది. అంటే మనకు మెడిటేషన్ లో ఏ అనుభవం అయినా మెడిటేషన్ లోనూ అడగాలి కానీ మనం లేవద్దు అని అన్నప్పుడు మళ్ళీ నేను క్వశ్చన్ వేసుకున్నా, తేనెటీగల్లారా మీరు నాకు ఎందుకు వచ్చిండ్రో మీకు వేల కృతజ్ఞతలు, సందేశం ఇవ్వండి అంటే సార్ నాకు ఇక్కడ ఎక్కడి నుంచి పెయిన్ ఉందో ఈ పెయిన్ అస్థి పంజరం లాగా అనిపిస్తున్నది. ఇంత మట్టుకే ఇది మొత్తం బాగుంది. అయితే ఇందులో నుంచి పెయిన్ ని ఒక తీగలాగా సాలెపురుగు తీగలాగా బాల్స్ లాగా తయారై ఆ నొప్పిని తీసుకెళ్ళినాయి. అంటే నాకు 2 ఇయర్స్ పని చేయలేదు సార్ చేతు. పిల్లలు పాలు తాగే టైంలో ఈ చేతి పని చేయకపోతే ఆ టైంలో నాకు ఇది పని చేయకపోతే 2 ఇయర్స్ తర్వాత నాకు రిజల్ట్ అనిపించింది. కొంచెం గ్రేట్ మాస్టర్లకి ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్తే మీకు హాస్టల్గా ఇట్లా సర్జరీ అంటే ఆ పెయిన్ని తీసుకెళ్ళిండ్రు, ఏం లేదమ్మా క్లియర్ అయిపోయింది, చాలా అద్భుతం జరిగింది. అట్లా నా సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళింది. అంటే నా నుంచి విడిపడింది కానీ అది రూమ్ నుంచి బయటకు వెళ్ళలేదు. అంతవరకు శక్తి చూసుకోగలిగినాం. చూసుకొని నా శరీరంలో ఏం జరుగుతుందని మొత్తం నేను గ్రహించగలిగిన. ఆ రోజు అనిపించింది అంటే సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది, ఇలా మనకి ఎన్నో శరీరాలు ఉన్నాయి, దాని లోతులోకి మనం ఇంకా వెళ్ళాలి, చాలా ఉంది నేర్చుకునేది అని చెప్పి ఇంకా మౌన ధ్యానాలు ఎక్కువ చేయాలని చేసి ఇంకా ఎక్కువ చేస్తూ 41 డేస్ కూడా మౌన ధ్యానాలు చేస్తూ కంటిన్యూ ప్రచారం ఫుల్గా చేస్తారు. ప్రచారం అయితే సార్ ఇంకా ఇంట్లో తక్కువ, బయట అంతేలేమ్మా, మీ వల్ల అయినంత వరకు మీరు చేస్తున్నారు అంతవరకు. ఓకేమ్మా. ఈ దసరా టైంలో కానీ నవరాత్రుల టైంలో మొత్తం కంప్లీట్గా తీసుకున్నాం సార్ ఇక్కడ. తర్వాత ఈ నవరాత్రుల గురించి, తర్వాత వినాయక చవితి నవరాత్రులకు సంబంధించి అంటే మనకు దుర్గా నవరాత్రుల గురించి సార్ చక్కగా వివరిస్తున్నాడు. ఆ సబ్జెక్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో నవరాత్రులలో ధ్యానం చేయించుడు చక్కగా అమ్మవారి దగ్గర. దానికి దీనికి ఎట్లా క్లబ్ చేస్తారు మీరు? నవరాత్రుల్లో వచ్చిన సబ్జెక్ట్ నేను ధ్యాన క్లాసులో ఏ సబ్జెక్ట్ ఎక్కువ చెప్తుంటారు మీరు? అంటే మనకు నవరాత్రుల గురించి వివరిస్తూ అమ్మవారు అంటే ఏంటిది, అమ్మ నవరాత్రులలో మనకి 9 రోజులు అంటే ఏంటిది, ఈ 9 రోజులు అంటే అర్థం ఏంది, రాత్రులు ఎందుకు పెట్టిండ్లు, ఈ నవరాత్రులు అంటే మన లోపల ఉన్న 9 గుణాలని ఒక్కొక్క రోజు ఈ కామ క్రోధాలని తమో గుణం రజో గుణాలని ఒక్కొక్క రోజు అమ్మ పాదాల దగ్గర పూజ చేస్తూ సమర్పించడం, తొలగించుకోవడం, ఇట్లా మనం ధ్యానం ద్వారా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో చక్కగా శాకాహారం గురించి వివరిస్తూ ప్రతి చోట భగవద్గీత గురించి వివరిస్తూ వాళ్ళకి అందరి దగ్గర భగవద్గీత మాత్రం ఇప్పటికీ ప్రజెంట్ సార్ వివరించింది ఇది అందాలి అందరికి. కొన్ని ఉన్నాయి కదా శ్లోకాలు, ఆ కొన్ని శ్లోకాలన్నా చదివినా మనం మంచిగా మారుతామన్న ఉద్దేశంతో చక్కగా అట్లాగే. ఇప్పుడు మన ప్రసారాలని కూడా పిఎంసీ ద్వారా కదా వెళ్ళేది. ఇప్పుడు పత్రికలు ఫిజికల్గా ఉన్నంత వరకు మీ పరిచయాలు మీ మోటివేషన్స్ అన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడు ఫిజికల్గా ఆయన దూరం అయ్యారు కదా, అప్పుడు మీ స్పందన ఏంటి, ఏమనిపించింది మీకు? ఫిజికల్గా ఆయన దూరం కాకన్నా ముందు మనకు పిఎంసీ అనేది ముందుగానే ఇచ్చిపోయిండు. అంటే ఆయన అన్ని ముందు గ్రహించే మనకి ఏర్పాటు చేసిండు కాబట్టి నేను లేకపోయినా ఇది ఒకటి ఉంటుంది అన్న ఉద్దేశంతో. అంటే సారు కూడా ఇంత కంప్లీట్గా మన మీద ఇంత పెద్ద భారాలు వదిలేసి సార్ నా పని అయిపోయింది అని చెప్పి మరి అందరికీ ప్రతి ఒక్కరు ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో మరి మనకు పిఎంసీని
సార్ ఉన్నట్టుగానే మనకి పిఎంసీని ఇవ్వడం జరిగింది కాబట్టి సార్ లేని టైంలో సార్ స్పీచెస్ ఎక్కడ మరుగున పడిపోకుండా ప్రతిరోజు సాయంత్రం ఉదయం సాయంత్రం 2 టైంల మరి పిఎంసీలో చక్కటి ఆయన పాత సందేశాలన్నీ మేము రెగ్యులర్గా వింటున్నా కూడా మళ్ళీ కరోనా టైంలో అందరికీ అందించడము. కరోనా తర్వాత కరోనా టైంలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పిఎంసీ అనేది ఒక వరంగా దొరికింది కాబట్టి సార్ లేని టైంలో ఇది మనకు అందింది కాబట్టి ఇంకా చాలా అద్భుతం. అందులో సార్ లక్ష్యం అంతా ప్రపంచవ్యాప్తం కావాలి కాబట్టి ఇప్పుడు అన్ని అనుభవాలు ఇప్పుడు మన అనుభవంతో సహా ప్రతి అనుభవం ప్రపంచంలో లక్షలాది మంది కోట్లాది మంది చూడగలుగుతున్నారు కదా. మరి ఇప్పుడు అటువంటి పిఎంసీని మనం ఆర్థికంగా ఎట్లా బలపరచుకోవాలి? ఓ ఛానల్ నడపడం అంటే తక్కువైన విషయం కాదు కదా, చాలా ఖర్చుతో కొట్టుకుని ఉన్న విషయం కదా. ఇప్పుడు దానికోసం పిఎంసీ అంబాసిడర్స్ అని తర్వాత ఇట్లా ఇవన్నీ పెడుతున్నారు కదా, మీరు కూడా దానిలో ఏమన్నా చేరారా? మేమంటే షేర్స్ దాదాపు ఒక 5 షేర్స్ చేసినాం సార్ దీంట్లో. అంటే స్టార్టింగ్లో సార్ పిఎంసీ ముందుకెళ్ళాలి, మనకు TV9 ప్రచారం రూపంలో ముందుకెళ్ళింది కానీ దాంతో పాటు ఇది ఇంకా ముందుకెళ్ళాలి అంటే సార్ ఒక మాట అనగానే మేము ఒక 5 షేర్లు సార్ అంటే పెట్టేయాలి అంతే ఇక అన్న ఉద్దేశంతో అది పిఎంసీకి మనం ఏదో ఆవగింజంత సహాయం చేద్దామన్న ఉద్దేశంతో షేర్స్ పెట్టడం ఇక అది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇప్పుడు మేము ప్రచారంకి వెళ్తున్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని పిఎంసీ చూడమనం, ప్రతి ఒక్కరు పిఎంసీకి వెళ్ళి మరి ప్రతి సందేశాన్ని తీసుకోవచ్చు, ఏ డౌట్ ఉన్నా పిఎంసీ నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి పిఎంసీ ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు కడతాలకు వచ్చి పిఎంసీ గురించి తెలుసుకోండి. కడతాలకు వస్తే కడతాల పిరమిడ్ గురించి తెలుస్తుంది. కొత్త వాళ్ళని ప్రతి సంవత్సరం ఒక బస్సు నిండా తీసుకొస్తున్నాం సార్ కడతాలకి. అంటే పిఎంసీ గురించి వాళ్ళకి ఇంకా క్లియర్ గా అక్కడ నడుస్తూ ఉంటాయి కదా. ఆయన లక్ష్యం ఏదైతే ఉందో అది మీ లక్ష్యంగా పెట్టుకుని పరిచయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు, శాఖ విలువలు చెప్తున్నారు. ఇక పిఎంసీని కూడా బలోపేతం చేయగలిగినట్లయితే మెయిన్ భావం అంతా అదే కదా. అది ధ్యాన జగత్ అంటే మనం పోయి ప్రపంచం తిరగలేం, కానీ ప్రపంచంతో తిరిగి చెప్పగలిగింది పిఎంసీ ఒకటే. అంటే రెగ్యులర్గా ఈ టీవీ సీరియళ్ళని కొంచెం పక్కకు పెట్టి పిఎంసీని చూడగలుగుతున్నారంటే సార్ పిఎంసీ వాళ్ళని. ఎందుకంటే టీవీ సీరియళ్ళలో అన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే పిఎంసీలో ఏమవుతుందంటే ఒక ఆరోగ్యాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఆరోగ్యం మన చేతుల్లో ఉందంటారు, అది తెలుసుకుంటుండు పిఎంసీ ద్వారా. పిఎంసీ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి క్లాసులో పిఎంసీ వల్ల మనం ఆరోగ్యం పొందుతున్నాం, ఆనందం పొందుతున్నాం, దుఃఖం నుంచి దూరం అవుతున్నాం. ఇవన్నీ చక్కగా వివరిస్తూ వాళ్ళని పిఎంసీకి దగ్గర చేయడం జరుగుతుంది. ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా వాళ్ళని దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అంటే వాళ్ళ నోటి నుంచి వాళ్ళకి పిఎంసీ నుంచి మీకు ఏమనిపిస్తుంది అని చక్కగా అడుగుతూ వాళ్ళని దగ్గర చేయడానికి మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్. కానీ అలాగే మనం ప్రయత్న రూపం లేకుండా మన పని మనం చేయగలిగితే మిగతా అదంతా ప్రకృతి చూసుకుంటుంది. ఓకే రైట్ అమ్మా, రైట్ మేడం. మరి పత్రికతో పాటు ఆయన లక్ష్య సాధనలో భాగస్వాములుగా మీరు ఇంత పని చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా మరి పిఎంసీ ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసీ ప్రేక్షకులకు అసలు వాళ్ళు చేస్తున్న వర్క్కి వాళ్ళ సేవలకి శతకోటి వందనాలు. మరి వాళ్ళు నిరంతరం తెలంగాణకే కాకుండా ఎన్నో రాష్ట్రాలకి మరి ఎన్నో జిల్లాలకి రాష్ట్రాలకి మరి వేరే వేరే భాషలలో తెలుగు ఒకటే కాకుండా ఇన్ని రకాలుగా అందిస్తున్న మరి పిఎంసీ ఛానల్కి వందలు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకి శతకోటి వందనాలు. రైట్ మాస్టర్స్, ఇప్పటివరకు మేడం గారి అనుభవాలని చక్కగా మనం విన్నాము. అంతిమంగా లక్ష్యం ఏమిటంటే పత్రిజీతో నా ప్రయాణం అని అంటే ఆయన లక్ష్య సాధన ఏదైతే ఉందో అదే మన లక్ష్య సాధనగా పెట్టుకొని ఆరోగ్యంగా ఆనందమైన జీవితం మనం జీవిస్తూ ఇదే ఆరోగ్యం ఆనందం జ్ఞానవంతమైనటువంటి జీవితం ప్రపంచంలో అందరూ పొందటానికే మనకి ఈ ఛానల్ కానీ పత్రిజీ చెప్పినటువంటి సమాచారం అంతా కూడా. అందువల్ల ఇవి ఇప్పటివరకు విన్నారు కాబట్టి చెప్పినటువంటి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీక్షించిన ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసీకి రాఘవరావు సార్కి చాలా చాలా కృతజ్ఞతలు.